మనం ఒక రోజులో చేసే ప్రతి చర్యలను కూడా మనకు తెలియకుండానే మనకు సాయం చేసిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అలాంటి వాళ్ళని మనం ఏమాత్రం కూడా మనస్సు గాయపరచకుండా మన ప్రయాణాన్ని సాగించాలి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ పెద్దవారు చెప్తూ ఉంటారు. ఎప్పుడు మనకంటే పెద్దవాళ్ళని గౌరవించడం అనేది మనకి చాలా కామన్గా తెలిసిన విషయం. సర్వసాధారణంగా మనకంటే డబ్బులో కానీ, హోదాలో కానీ, గౌరవంలో కానీ మనకంటే ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళనైతే మనం వాళ్ళు అడగకుండానే గౌరవిస్తాం. కానీ మనకంటే చిన్నవాళ్ళు కానీ, మనకంటే తక్కువ హోదాలో ఉన్నవారు కానీ, మనకంటే డబ్బు, ఆర్థికపరమైన, సామాజికంగా గుర్తింపు దక్కని వారు, అలాంటి వారి పట్ల కొంచెం చులకనగా మనకు తెలియకుండానే వ్యవహరిస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్, మనం ఒక ఆటోలో ప్రయాణించినప్పుడు ఆ వ్యక్తిని ఒక ఆటోవాడిగానే మనం చూస్తూ ఉంటాం. ఆ వ్యక్తికి ఇచ్చే ఛార్జెస్ కూడా పదో పరకో ఇవ్వడానికి కూడా మనం సంకోచిస్తూ ఉంటాం. అలాగే అతనికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్, సాటి మనిషిగా కూడా మనలాగే అతను కూడా ఒక పనిచేసే వ్యక్తి అని మర్చిపోయి అతనికి మనం ఇవ్వాల్సిన గౌరవాన్ని అయితే ఇవ్వకుండానే ఉంటాం. ఇది సర్వసాధారణంగా అందరిలో జరిగిపోతూ ఉంటుంది, నిత్యం జరుగుతూ ఉంటుంది. కానీ పెద్దలు చెప్పింది ఏమంటే, నీకంటే పెద్దవాళ్ళని పెద్దగా గౌరవించినా గౌరవించకపోయినా నీకంటే చిన్నవాళ్ళని మాత్రం చులకన చేయకు. నీకంటే హోదాలో చిన్న జీవితాన్ని కొనసాగించే ఎవరిని కూడా నీ చర్యలతో బాధ పెట్టకుండా ఉండడమే ఆశలు శిశులైన సంస్కారం అని మన పెద్దలు ఏనాడో చెప్పడం మనకు జరిగింది. కనుక ప్రతి ఒక్కరిని కూడా సమానంగా ప్రేమించడం, సమానంగా గౌరవించడం, గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళ వృత్తిని కానీ, వారి యొక్క జీవితాన్ని కానీ మనం చులకనగా చూడకుండా ఉంటే అంతకు మించి సాటి మనిషికి మనం ఇచ్చే బహుమతి కానీ, లేదంటే మంచి కానీ మరొకటి ఉండదనేది నా అభిప్రాయం.